వెల్కమ్ టు డైలీ ట్రక్ లాక్స్. మనమైతే కలకత్తాలో నిమ్మకాయ అయితే అన్లోడ్ చేసి దాదాపు 3 రోజులు అవుతుంది. ఈ కలకత్తా నుంచి అయితే మనం ఢిల్లీకి అయితే లోడ్ ప్లాన్ చేసినాం. ఆ ఢిల్లీ లోడ్ అయితే 2 రోజుల తర్వాత అయితే ఉంటుందని చెప్పగానే ఖచ్చితంగా చెప్తే ఉంటుంది అని అంటేనే మనం పార్కింగ్ లాగినాం. ఇలా మార్నింగ్ ఇక్కడ లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ లోడింగ్ పాయింట్ దగ్గరికి రాగానే ఈవినింగ్ నైట్ 9 లోడ్ అవుతుంది అని చెప్పిండు. వీడికి రాగానే ఏమైందంటే బండి రివర్స్ చేద్దామనే లోపు కొద్దిగా రివర్స్ అనగానే బండి మొత్తం దిగిపోయింది. ఇది మన బండి పొజిషన్ అయితే ఇది ఇట్లా ఉంది పరిస్థితి. అసలు యాక్చువల్గా ముందరికి పోదామంటే ఇగో మట్టి కుప్ప, ఈ మట్టి కుప్ప ఉండడం వల్ల ఇక ముందుకు పోలే. జస్ట్ కొద్దిగా ముందుకు వచ్చింది. అప్పటికి కొద్దిగా ముందుకు వచ్చి అటు కట్ చేద్దామనే లోపు మొత్తం దిగిపోయింది. ఆడికాడికి ఫ్రంట్గానే దిగిపోయింది. మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. ఆయన క్రేన్ బిల్స్కి అని పోయిండు. ఇది పరిస్థితి. జస్ట్ ఆయన ఫోన్ చేసిండు లోడింగ్ గురించి. బండి రివర్స్ తీసుకొని వచ్చేసి మెయిన్ రోడ్డు మీద కానీ లోపు ఈ పని అయిపోయింది మనకి. ఆయన ఫోన్ చేసి చెప్పినాం క్రేన్ తీసుకొని వస్తే వెనుక గుంజి పోవాలి, లేకపోతే పొద్దుగాల అంటాడో ఏమవుతుందో తెలియదు. ఆల్రెడీ ఈ లోడ్ గురించి 3 రోజులు అవుతుంది కాబట్టి 4వ రోజు. నాకైతే నైట్ క్రేన్ అయితే ఇంతవరకు దొరకలేదు. ఆయన ఏమో ఇలా సండే కదా క్రేన్ దోలాడుతున్నా అని చెప్పాడు. నైట్ చూస్తే అవపడదు, ఇప్పుడు తేటగా అవపడుతుంది. ఇది మన పరిస్థితి. ఇంత లోపల దిగిపోయినాయి టైర్లు, సగం మునిగిపోయినాయి. బంపర్ వెనకది మొత్తం దీని పరిస్థితి ఇట్లా టూల్ బాక్స్ ఆనిపోయింది మొత్తం మట్టికి. అంత వేసినా కూడా అసలు పాత్ర కాలే. ఫ్రంట్ మొత్తం ఇట్లా కింద హౌసింగ్ ఆనిపోయింది. మనకి ఏదైనా క్రేన్ రావాల్సిందే. క్రేన్ వచ్చి లేపితేనే ఏమైనా లాగేయడానికి ఛాయిసెస్ ఉంటాయి, లేకపోతే ఏం లేదు. ఇదంతా మొత్తం నల్లమట్టి. పరిస్థితి सही है. बस छोड़ो. तो प्रॉब्लम होगा तो हो जाएगा. బండి అయితే బయటికి తీసినాం. ఆడ ఉంది కదా జేసీబీ, దాంతో అయితే తీసినాం. మొత్తం బెండ్ అయిపోయింది, అవపడదు కనుక ఏదైనా మనకి డ్యామేజ్ అయింది. ఇది ఈ జాలి కొద్దిగా లోపలికి వచ్చింది. హైదరాబాద్ పోయినప్పుడు చేయాలి. ఇది పోయింది. బయటికి వెళ్ళి మీడియం మళ్ళీ అయిపోయింది. ఇది వరకు దీనివల్ల మునిగిపోయింది. ఆడికాడికి ఇది వచ్చేసింది. ఇంత తీసినా రాలేదు. చాలా చిన్న డ్యామేజ్తో అయిపోయింది, పెద్ద డ్యామేజ్ కాదు. బండి అటు తీసుకుపోయినప్పుడు వాషింగ్ చేస్తాను. కూడా అలా ఉంటాయి. మనం తీస్తే ఈ సెన్సార్వి కొద్దిగా తక్కువ చేద్దాం. అలా సెన్సార్ తీసుకుంటా ఉంటాం. ఇది కొద్దిగా బయటకు వచ్చేసి వీడ బండ్లు దొరకక లాస్ట్కి ఇక్కడ రోడ్డు మీద వర్క్ చేస్తుంటే ఈ బండి తీసుకొని వచ్చారు. అది గురించి దీనికి బెల్ట్ లేకపోవడం వల్ల లైట్గా డ్యామేజ్ అనేది అయితే అయిపోయింది. దాదాపు చాలా దూరం నుంచి వచ్చిందంట. ఇది పరిస్థితి. పెట్టిన బండ్లన్నీ అందులోకి దిగబడే ఉంటుంది. లైట్ కూడా పెట్టిపోతారు, కొద్దిగా వచ్చేలోపు వాళ్ళు దిగబడే ఉంటుంది. ఇది పరిస్థితి మన కుంట. యాక్చువల్గా మనం ఈ ఏరియాలో పెట్టినాం బండి, అటు మొత్తం గుంజేసింది. ఆడికాడికి జస్ట్ ఇట్లా రావడమే మొత్తం నీళ్ళు వచ్చేసినాయి అందులోకి. ఫుల్ వాటర్.
రోడ్డు మీద జాగలేదని చెప్తే మనం ఈ సందులో పెట్టుకున్నాం, లేకపోతే రోడ్డు మీద పెట్టేవాళ్ళం. ఇక్కడ పెడితే అది గుంజేస్తుంది మొత్తం. పాపం ఆయన ఆ బండి బోలోరా మన గురించి వచ్చి మరి వాళ్ళ వేరే బండి ఇటువంటి బండి ఉంటే పిలిపించిండు. కాకపోతే గుంజితే ఆయన తాడిగినే తెగిపోయింది. పాపం వస్తేనే మామూలుగా హెల్ప్ చేద్దామని వస్తే ఆయన తాడిగినే తెగిపోయింది. మనోడు బ్లాక్ షర్ట్ వేసుకొని నిలబడ్డాడు, టీ షర్ట్ లుంగి వేసుకొని. మనోడే హెల్ప్ చేసింది. ఆయన వల్ల ఏమైనా అయితే అని చేసింది కానీ కాలేదు. అతను మన లోడింగ్కి అయితే టైం అయింది. ఇక మనిషిగా వచ్చిండు ముందర స్కూటీ మీద తీసుకెళ్ళడానికి. చక్కగా వెళ్ళిపోవడమే. ఫోన్ పక్క పెట్టి రాదు ఆయన. ఫోన్ మాట్లాడుకుంటూ ఎటు వస్తాడో అర్థం కాదు. ఫోన్ మాట్లాడుకుంటూ వస్తూనే ఉండి చూసినా ఒక నిజంగా నావతలేదు. మరి చిన్న గల్లీలోకి వచ్చినందుకు మనకు రోజు టైం వేస్ట్. కారంగా బండి పడితే పెద్ద బండి రానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. వేరే డీసీఎం అయితే రాలేదు, నార్మల్గా కారు అలాంటిది అయితే వస్తుంది. ఇది మన పరిస్థితి. దాదాపు ఇది వచ్చేసి 1.5 కిలోమీటర్ ఉంటుంది ఈ రోడ్డే. చాలా దూరం ఉంటుంది. సందులు గొంతులు ఇదంతా తిరుక్కుంటూ ఇక పెట్టినా మన బండి. తాడు లూజ్ వచ్చిందా గుంజుతో? ఏదో ఆడకొతాడు వేసా గుంజు. నార్మల్గా వేసినా సరిపోద్ది పాటు, అంత టైట్ గుంజాల్సిన అవసరమే లేదు. ఏముంది మనోడికి వచ్చేసి మొత్తం నలుగురు జర్నీ చేయాలి. సుందరగిరి బయటికి వెళ్ళి చూసారుగా ఈ సందు ఇట్లా ఉంది పరిస్థితి. సందుల నుంచి అయితే ఎట్లా అట్లా బయటపడ్డాం కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చేలోపు లారేటం ఉంది. ఈ సందేహం కొద్దిగా చిన్నగా ఉండడం వల్ల ఈ బండి కొద్దిగా వెనకకైనా ముందుకైనా వచ్చి ఏదైనా ఒక సైడ్ దబాయించుకుంటే వెనకకే పోవాలి మ్యాక్సి. ఇంకా పోతే మన లెఫ్ట్ సైడ్ అటు వెళ్ళి కొద్దిగా దబాయించుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. ఈ టైంలోనే కాబట్టి చిన్న చిన్న సందులలో ఈ టైంలోనే బండ్లన్నీ వచ్చి అన్లోడ్ అవుతాయి. అందు గురించి ఇబ్బంది ఉండదు. ఈ టైం అయితే కొద్దిగా బైకులు తక్కువ తిరుగుతాయి కాబట్టి అన్నట్టుగా ఈ టైంలో అన్లోడింగ్ పాయింట్ కాడికి వచ్చేస్తారు. ఏ సందులలో ఉన్నాయి కదా లోడ్ అట్టుంది. పొద్దుగాల ఇప్పుడు అయితే లారీ పెట్టలేము. ఇప్పుడు నుంచి నైట్ టైంలో తీసుకొచ్చేసారు. మనోడు నాకు వస్తేప్పుడు ఆ నుంచి వచ్చినాం, రైట్ వెళ్ళిపోతున్నాం. బెంగాల్ టన్స్ బైపాస్ కింద కొద్దిగా ఇబ్బంది. ఇక్కడ సైడ్ ఏంటంటే మనం సిగ్నల్ చూసుకొని చాలా జాగ్రత్త దాటాలి. సిగ్నల్ దాటినామంటే ఇక మన పని కథ అయిపోయినట్టే. బాగా ఉంటుంది. చాలా ఇబ్బంది పెడతారు ఇక్కడ సిగ్నల్ దాటేది. సిగ్నల్లో చూసుకొని దాటేసారు సిగ్నల్ అనేది. हावड़ा ब्रिज आगे है, क्या बोलते हैं? ये नया ब्रिज बोलते हैं आप लोग, ये विद्यासागर ब्रिज है. ఈ లెఫ్ట్ సైడ్ కనిపించేది బాలాజీ ట్రాన్స్పోర్ట్. మన బండ్లన్నీ హైదరాబాద్ బండ్లన్నీ ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వస్తే ఏంటంటే లోడింగ్ ఎమ్మటే దొరుకుతుంది. బండ్లు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. డీజిల్ అయితే కొట్టించేసినాం. 18,000 చిల్లర పట్టింది. స్ట్రేట్గా ఢిల్లీ బైపాస్ 10 కిలోమీటర్ ఉంది. చక్క ఢిల్లీ బైపాస్ ఎత్తే కదా అదే రోడ్ ఢిల్లీ దాకా ఇది మళ్ళీ పడలేదు. మనోడికి వచ్చింది కాబట్టి మనకు ఇబ్బంది ఏం లేదు. రోడ్డున్న కాడ లేపితే అయిపోతుంది. మనం పడుకుంటా అంటే అనుకోవాలి. మేము ఎంత అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక వాళ్ళు రోజు ఇదే పని. ఇక బండి లోడ్ అయితే బండి ఎమ్మటి వస్తూనే ఉంటుంది.
కాశ్మీర్ వెళ్తాం. వాటి పరిస్థితి ఎట్లా ఉంది చూడాలి. ఇక్కడ మార్కెట్ పరిస్థితి ఏంది, ఇంకా యాపిల్ సీజన్ ఇంకా 2 నెలలే ఉందంట. అందు గురించి ఈసారి జమ్మూ కాశ్మీర్ పోదామని చెప్పేసి ఢిల్లీలోడ్ అయితే ప్లాన్ చేసుకొని మరి లోడ్ గురించి అయితే 3 రోజులు అయింది. నిన్న లోడ్ అవుతుంది అనుకునే లోపు నిన్న బండి కొద్దిగా ఇలా దిగిపోయింది కాబట్టి ఇవాళ లోడ్ అయింది. టైం వచ్చేసి 3 అవుతుంది. ఈ రోడ్లకి ఏంది పరిస్థితి, ఏంది ఖర్చు ఎంత ఏందని చెప్పేసి కానీ మొత్తం ఈ వీడియోలో అయితే నేను ప్రతి ఒక్కటి చెప్తూనే ఉంటాను. రోడ్లకు ఎంత ఖర్చు వస్తుంది ఏంది అని చెప్పి మొత్తం చూపిస్తాను. ఈ రోడ్డు మామూలుగా మనం ఫస్ట్ టైం వెళ్ళడం కలకత్తా టు ఢిల్లీ. హైదరాబాద్ నుంచి అడిగినాం కానీ అసలు దొరకట్లేదు. బెంగళూరు నుంచి కానీ అడిగినాం, బెంగళూరు నుంచి కానీ దొరకట్లేదు. దాని గురించి మనకి ఢిల్లీ రోడ్లో అయితే ఒక 10 కిలోమీటర్ వరకు అయితే రోడ్డు ఆడాడ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. హైవే అయితే ఇంకొక 5-6 కిలోమీటర్ పోతే హైవే మొత్తం ఒకటే రోడ్డు అంటే ఇక మనకి ఇదే రోడ్డు. కాకపోతే ఒక 10 కిలోమీటర్ వరకు అయితే ఇట్లా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. బ్రిడ్జిలు ఫ్లైఓవర్లు కడుతున్నారు అనమాట. 7-8 కిలోమీటర్ పోయినాక మొత్తం హైవే. ఇప్పుడే ఫస్ట్ టోల్గేట్ అయితే తాగేసినాం. మనం బైపాస్లో ఛాయ్ తాగినా మా గోపి బ్లోకి అయితే బండి ఇచ్చేస్తుంది. బ్రోకి బండి ఇచ్చేసాను. ఒక 2 గంటలు రెస్ట్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనోళ్ళు అయితే మనోడు ఇప్పటిదాకా డ్రైవింగ్ చేసిండు. నేను 4కి అయితే బండి ఇచ్చి పండుకున్నాను. దాదాపు ఒక 200 కిలోమీటర్లు వచ్చిండు. ఇక్కడికి వచ్చి సడన్గా ఆపి లేపంగానే లేచిన. అవతల పక్క ఉన్నారు మనోళ్ళు, ఛాయ్ తాగుదాం అని లేపారు. టైం వచ్చేసి 8 అవుతుంది. పోదాం మనోళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఆడ మనంగానే ఛాయ్ తాగొస్తే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది చలికి. ఇదే ఛాయ్ షాప్. అది ఇక్కడ సైడ్ ఫుడ్ ఇట్లా ఉంటుంది. ఏంటిది అసలు ఇది? గ్రీస్ పెన్. ఈ ఊరి పేరు వచ్చేసి పరకట్ట అంట. పరకట్ట. ఇక్కడ కూరగాయలు తీసుకున్నాను. ఆయన మనోడు బయటకు వెళ్ళినా పైసలు అయితే ఏం చెప్పింది. మేము వచ్చేసి ఇప్పుడు జార్ఖండ్ దగ్గరలో ఉన్నాం. జార్ఖండ్ ఇంకొక 60-70 కిలోమీటర్లు ఉంటుంది. ఇటు సైడ్ అయితే దగ్గర మంచిగా ఉంది. ఇక్కడ మాత్రం ముందర వచ్చే ఆలుగడ్డ బండ్లు మొత్తం ఆగ్రా నుంచే వస్తాయి. మనం ఆగ్రా నుంచే వెళ్తాం. మొత్తం ఆలుగడ్డ బండ్లు ఎదురైతాయి ఈ రోడ్లో మొత్తం. ఈ రోడ్డు కొద్దిగా వరకు ఉన్నది. ఆడాడ ఏం ప్రాబ్లం ఏం లేదు. జాయిగా వచ్చి బ్రిడ్జి అయితే మామూలుగానే ఉంది. దీని మీద గుంతలు ఎక్కువ ఉంది. డబా 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 అని ఎత్తేస్తుంది. జావు జావు రేల్ మాట తలపక్క వర్క్ జరుగుతుంది మొత్తం. అవతలనేమో పెద్ద బండ్లు పోతున్నాయి. బండి అయితే 2 టైర్లు పలిగిపోయినాయి. ఉంటే పోతున్నాను దానికి ఏం కాదేమో మరి. అదేసి ఒకటే సౌండ్ రింగులు. ఇది వచ్చేసి బీహార్ బార్డర్. మామూలుగా చిన్న బండ్లన్నింటినీ రైట్ సైడ్ నుంచి పంపిస్తారు, కార్లు అవన్నీ. మనమేమో స్ట్రైట్కి వెళ్ళాలి. ఇక్కడ ఏమో ఎంట్రీ 200 తీసుకుంటారు. బండ్లకి వెళ్ళి కూర్చొని 200 ఇవ్వాలి ఎంట్రీ. ఇక్కడ కాంటాక్ట్ గింటా ఏముండదు. డైరెక్ట్ మామూలుగా పోతే వాళ్ళకి మా ఎంట్రీ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఇబ్బంది ఏముండదు ఇక్కడ. ఇంకో బండు వాళ్ళు మామూలుగా పోతుంటేనే తీసుకుంటారు రన్నింగ్లో. బండి ఎందుకు వస్తుంది ఇటు సైడ్ అని మొత్తం లెఫ్ట్ సైడ్ లోపలి పోయినా రైట్ సైడ్ లోపలి పోయినా మొత్తం బీహారీ. ఇట్లా छोटा छोटा गाड़ी చూడు మొత్తం ఎట్లుందో. రైట్ సైడ్ మొత్తం ట్రాఫిక్ జామ్. రైట్ సైడ్ మొత్తం ట్రాఫిక్ జామ్. పెద్ద పెద్ద బండ్లు మొత్తం జామ్ అయిపోయింది. అందరు రాంగ్ రూట్లోనే వస్తుంది. ఈ రాంగ్ రూట్ వస్తే యాడ్ అవుతుంది. నుంచి ఆడికి బ్రిడ్జ్ అవుతాం రాంగ్గా.
औरंगाबाद ఇది వచ్చేసి యూపీ బార్డర్. ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం జామ్ అయిపోయింది. ఇడగిన ఎంట్రీ 200 ఇచ్చి వెళ్ళిపోవడమే. ఇక్కడ కాంటా ఏం లేదు, ఆల్రెడీ బార్డర్ తీసేసారు. మామూలుగా వాళ్ళు వసూలు చేస్తారు నిలబడి. మొత్తం ఇక్కడ 200 ఎంట్రీ ఇవ్వాలి, లేకపోతే బోర్డు గుంజేస్తాడు ముందరికి. ఇప్పుడు యూపీ బార్డర్ అయితే దాటేసినాం. ఆ ట్రాఫిక్ జామ్లోకి వెళ్ళే లోపు ఒక పావు గంట 20 నిమిషాలు అయితే పట్టింది. ఇంకా మనకి ఈ నుంచి వచ్చేసి 750 కిలోమీటర్లు ఉంది. మనం చేరుకునే లోపు పొద్దుగల 9 అవుతుంది. బార్డర్ దాటిన తర్వాత డీజిల్ రేట్ వచ్చేసి 87 పైసలు. 100కి పోతున్నా కొద్దీ ఒక 10 పైసలు తక్కువ అవుతుంది. యూపీ దాటిన తర్వాత అయితే మంచు అయితే ఫుల్ స్టార్ట్ అయిపోయింది. అసలు రోడ్డు కానీ కనపడట్లేదు. పరిస్థితి ఘోరంగా ఉంది. ఇటు ఫుల్ చలి. ఇక్కడ ఇండికేటర్లు వేసుకొని పోవాల్సిందే జాగ్రత్తగా, లేకపోతే సడన్గా మనం బ్రేక్ కొట్టి ఆగినాం అనుకో వెనక నుంచి ఏదైనా వస్తే ఇబ్బంది అవుతుంది. చూస్తురుగా ముందర అసలు ఏమాత్రం రోడ్ అవపడట్లేదు. ఇంకా మనకి ఆగ్రా ఈ నుంచి 100 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ టోల్ గేట్ దగ్గర అయితే ఆయన నేను ఏమాత్రంగా అవపడట్లేదు. టోల్ గేటు ఇది రోడ్డు పరిస్థితి. ఇక పెట్టుకున్నాం మనం బండి ఛాయ్ తాగుదామని. టైం వచ్చేసి 9:30. ఇంకా ఫుల్ మంచు. ఢిల్లీ ఇంకా 200 కిలోమీటర్లు ఉంది. రాను పెరుగుతుంది కానీ తగ్గట్లే. పోతున్నా కొద్దీ పెరుగుతుంది. ఇంకా ఎంత దూరం ఉంటుందో. ఈ రైట్ సైడ్ వెళ్తే అలిగ్రహ ఊర్లోకి అయితే వెళ్తుంది. కాకపోతే ఇదే మెయిన్ లోపలికి పోయేది కాబట్టి ఇక్కడ కొద్దిగా జామ్ అయిపోయింది, ట్రాఫిక్ జామ్ అనేది. ఢిల్లీ ఫుడ్ అయితే మనం అసలే తినలేము. మరి అసలు ఏమన్నా టేస్ట్ లేదు, ఏమన్నా బాగా అప్పుడు మన వల్ల కాదు అసలే. కర్రీ ఏమంటే ఉత్త పన్నీరు పప్పు ఇట్లా ఇస్తారనమాట. ఇక్కడ ఈ లెఫ్ట్కి వెళ్ళి రైట్కి మళ్తే ఆగ్రా 50 కిలోమీటర్లు. అక్కడికి వెళ్తే ఢిల్లీ అవుతే మన రూట్ ఇది. ఎదురుగా కనిపించేది రైలు బ్రిడ్జి. ఇది మొత్తం మన అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసినాం. ఇంకొక 7 కిలోమీటర్లు ఉంది బరాబర్. ఈ రైట్ సైడ్ మొత్తం క్యాబేజీ మండే. ఇది మొత్తం క్యాబేజీ. జమ్మూ కాశ్మీర్ సైడ్ అయితే ఎక్కువ ఈ ట్రాక్టర్లలో నింపుకొచ్చి మన బండ్లలో వేస్తారు. ఇది అన్లోడింగ్ సంది. ఇది ఇంకా లోపలికి పోవాలి. ఇంకా ఒక 300 మీటర్లు.